హాయ్ అండి. వర్షాలైతే అస్సలు ఆగట్లేదు. మన క్రేవింగ్స్ ఎందుకు ఆపుకోవాలంటారు? అందుకని ఆనియన్ పకోడా చేసుకుందాం వచ్చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్, మిర్చి పౌడర్, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ దాంట్లో శనగపిండి, బియ్యం పిండి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని అండ్ వాటర్ కొంచెం అవసరమైతే మధ్యలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలా వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మన ఆనియన్ పకోడా అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఈ మిగిలిన ఆనియన్ మిశ్రమంలో జీడిపప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే జీడిపప్పు పకోడీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ మిశ్రమాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే జీడిపప్పు పకోడీ కూడా రెడీ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ మన ఆనియన్ పకోడా అండ్ జీడిపప్పు పకోడా కూడా రెడీ అయిపోయాయి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.